పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందు ప్రేక్షక మహాశయులందరికీ చిన్న విజ్ఞప్తి. గత 40 రోజులుగా నారాయణ శాస్త్రి చిన్న కారణాలతోటి లేదా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. మీకు ప్రతిరోజు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు మంచిది అనేవి నేను మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను. అవి ఖచ్చితంగా నాకు కూడా వర్తిస్తాయి. ఆ చెప్పినటువంటి విషయాన్ని నేను మర్చిపోవడం వల్ల జరిగినటువంటి చిన్న సమస్యల కారణంగానే 40 రోజుల పాటు మీ అందరికీ దూరం అయిపోయాను. కానీ ఈ 40 రోజులలో కొన్ని వందల వేల మంది, లక్షల మంది వాట్సాప్లో మెసేజ్ చేయటం, ఫోన్స్ చేయటం, పరామర్శించటం చాలామంది చేశారు. మీరు చూపించినటువంటి చొరవ, మీరు చూపించినటువంటి ఆప్యాయత నిజంగా నాకు చాలా ఆత్మబలాన్ని, మనోబలాన్ని ఇచ్చాయని చెప్పాలి. భగవంతుడిని మనసారా కోరుకుంటున్నది ఏమిటంటే ఇలాంటి అవాంతరాలు ఎప్పుడూ కూడా సృష్టించకుండా, కలగకుండా చేయమని కోరుకుంటూ మనం రాశిఫలాలు స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడు రాశిఫలాలు కనుక తీసుకుంటే 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి కూడా. రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 3వ స్థానంలో సంచరించేటప్పుడు, 3వ స్థానం అంటే ధైర్య సాహసాలకు, పరాక్రమానికి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, పబ్లిక్ రిలేషన్స్కి, సోదర సంబంధమైన విషయాలకి సంబంధించిన స్థానం. 3వ స్థానంలో బుధుడు సంచరించేటప్పుడు ఆలోచన విధానం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగా మెరుగుపడుతుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా డేరింగ్, డాషింగ్, డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలానే ఉద్యోగపరమైనటువంటి అనుకూలత బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పాలి. ప్రధానంగా 2వ స్థానాన్ని ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము అంటాము. ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి రవి శుక్ర గ్రహాల యొక్క ప్రభావం. శుక్రుడు 2వ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే మీ జన్మరాశికి ధనాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి మరియు అధిమిత్ర గ్రహం అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఈ రోజు నా దగ్గర ధనం లేదు అనుకోవటానికి వీలు లేకుండా పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో అనుగ్రహించేటటువంటి విధంగా ఉంటుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది కన్యా రాశి వారికి కనిపిస్తుంది. 2వ స్థానంలో రవి నీచంలో ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. హేళనగా కానీ, పరుషంగా కానీ, అవతలి వారిని కించపరిచేటటువంటి విధంగా కానీ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే లేదా మీరు సహజంగా మాట్లాడినా కూడా అవతలి వారు ఆ విధంగా అర్థం చేసుకునే ప్రమాదం వలన సంబంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది. కానీ 3వ స్థానంలో సంచరించేటటువంటి బుధ కుజగ్రహాల యొక్క ప్రభావం బ్రహ్మాండమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి విజయాన్ని ఇక్కడ కన్యా రాశి వారికి అందించబోతుంది అని చెప్పాలి. 7వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. కానీ 7వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ కన్యా రాశి వారికి మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఏదైనా చిన్న సమస్య కనుక ఉంటే దానికి వెంటనే యాక్షన్ తీసుకోండి తప్ప సొంత వైద్యం అనేటటువంటిది చేయకండి. అన్నిటికంటే ప్రధాన గ్రహమైనటువంటి గురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుడు మీ జన్మరాశికి 49 రోజుల పాటు లాభస్థానంలో సంచరిస్తాడు. ఎప్పటి వరకు? డిసెంబర్ 5వ తేదీ వరకు లాభస్థానంలో సంచరిస్తాడు. గురుడు లాభస్థానం అంటే గురుడికి కర్కాటక రాశి, అది ఉచ్చస్థానం అవుతుంది. పైగా 4వ 7వ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు గృహ, వాహన, అలానే గృహయోగానికి, వాహన యోగానికి సంబంధించినటువంటి అన్ని యోగాలు కూడా అప్లికబుల్ అవుతాయి. అంటే నూతన గృహ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, దీర్ఘకాలికంగా రావాల్సిన ధనమంతా చేతికి అందుతుంది, ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ రకంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ
రాత్రి అంటే 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో గురుడితో కలిసి సంచరిస్తాడు. జనరల్గా గురుచంద్ర గ్రహాల యొక్క కలయికను గజకేసరి యోగం అంటారు. ఇది కన్యా రాశి వారికి అపారమైనటువంటి లాభాన్ని, బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. లాభస్థానంలో గురుచంద్ర గ్రహాల కలయిక అంటే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. చేసేటటువంటి పనిలో బ్రహ్మాండమైనటువంటి గౌరవము అలానే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కొత్త మార్గాలలో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఆర్థికంగా ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. పాత బకాయిలు ఏమైనా ఉంటే తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంతోషకరమైనటువంటి సంఘటనలు, పిల్లలకు ఆనందం కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఎలాంటి ప్రతికూలతలు లేకుండా ఉత్సాహప్రదమైన స్థితి అని చెప్పాలి. అయినప్పటికీ కూడా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, చంద్రుడు అంటే మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు 12వ స్థానాన్ని వ్యయస్థానము, మోక్షస్థానము అంటాము. 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా నిద్ర లేనితనం అనేటటువంటిది, నిద్రలేమి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఊహించని విధంగా ప్రయాణాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మీరు వర్క్ చేసేటటువంటి ప్రాజెక్టుల్లో సరిగా వర్క్ చేసినప్పటికీ సరైన సమయానికి వాటిని సబ్మిట్ చేయలేకపోతూ ఉంటారు. ఒకవేళ చేసినా కూడా అవతలి వారు చేసినటువంటి తప్పుల కారణంగా ఆ ఇంపాక్ట్ మీ మీద పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి, కానీ ఖర్చుల యొక్క తీవ్రత అనేటటువంటిది బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆర్థికంగా కనుక తీసుకుంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. ఇక కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కొద్దిగా ప్రేమాభిమానాలు కొరబడటం కానీ, గృహంలో మనశ్శాంతికి దూరం అయ్యే పరిస్థితులు రావటం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. ఆరెంజ్ కలర్ బట్టలను దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 15వ తేదీ ఉదయం 4 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ జన్మరాశిలోనూ సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆత్మబలం పెరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా ధైర్యంగా, ఉత్సాహంగా చేయగలుగుతుంటారు. మీకు తెలియకుండానే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. మీ మాటకు కూడా చక్కగా విలువ పెరుగుతూ ఉంటుంది. విలువైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చూపించగలుగుతారు. ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి లాభాలు కూడా సాధ్యమవుతాయి అని చెప్పాలి. కుటుంబ పరంగా చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే స్త్రీలలో పర్టికులర్గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ ప్రతి బుధవారం గణపతి పూజ చేయడం, పచ్చరంగు అంటే పసుపు రంగు వస్త్రాలను మీరు ధరించడం, పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ ఆఫీసర్ లెవెల్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో లాభాలు అనేటటువంటివి చక్కగా వస్తాయి. ఇప్పటి వరకు భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్తులతో కలిగి ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి సఖ్యత కూడా పెరుగుతుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయని చెప్పాలి. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్య సాహసాలతోటి కూడినటువంటి అడుగులు వేయటం వలన సోదర సంబంధాలు చాలా చక్కగా బలపడతాయి. అదనపు బాధ్యతలు కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. కొత్త మార్కెటింగ్ పద్ధతులు అవలంబించడం వల్ల వ్యాపారపరమైన లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థికంగా రిస్క్ తీసుకోకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. అంటే కొంతవరకు లాభాలు ఉన్నప్పటికీ అధికమైన రిస్క్ కారణం చేత ఎక్కువ నష్టాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇవి ఈ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఆర్థిక,
వృత్తి మిత్ర సంబంధాల పరమైనటువంటి విషయాల్లో కొత్త కొత్త అవకాశాలు కనిపించే అవకాశాలు అనేటటువంటివి రాశిలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారికి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాలను విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.